ధర్మేంద్ర ప్రధాన్ గారు తప్పకుండా రిజైన్ చేయాల్సిందిగా మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంత అన్యాయం జరిగినప్పుడు కూడా దేశంలో ఏ ఒక్క నాయకుడు స్పందించకుండా, అంటే బీజేపీ నాయకులు ఎవరు స్పందించకుండా, ఇంతమంది స్టూడెంట్స్ చచ్చిపోతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా జనాలకి ఇంత మోసం చేసి ఇవాళ మన ప్రధాని నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఇన్ని ఏళ్ళుగా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టాలనిపించలేదా? ఇన్ని తప్పులు జరిగినాయి, ఇన్ని అన్యాయాలు చేసిర్రు, అసలు ఏనాడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. కనీసం ఆయన వాళ్ళు చేస్తున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన చేసిన తప్పును ఆయన తప్పు అని ఒప్పుకొని రిజైన్ చేయమని మేము ఇంతమంది ఇన్ని రోజులు ప్రొటెస్ట్ చేస్తుంటే కూడా ఏ రోజు కూడా ఆయన పట్టించుకొని కనీసం మాట్లాడడం కూడా మాట్లాడలేదు. సో ఇదంతా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్టూడెంట్స్ ఇంతమంది మేము ప్రొటెస్ట్ చేయడానికి మాకేం ఆషామాషి కాదు, మాకేం తమాషా కాదు, మాకేం పని లేకుండా ఏం లేదు. అందరం చదువుకునే వాళ్ళమే. మేమందరం స్టూడెంట్సే. మేమందరం యాంటీ నేషనల్స్ అని ఇప్పుడు ఏదో ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మమ్మల్ని పెట్టి పనులను చేస్తున్నారని చెప్పి బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇది 100% తప్పు. మా అందరికి మా కడుపు కాలింది కాబట్టి, మా అందరికి బాధ అవుతుంది కాబట్టి మేము ఇలా రోడ్ల మీదకి వస్తున్నాం. ఈడ కూర్చొని ధర్నా చౌక్లో కానీ అక్కడ ఢిల్లీలో కానీ ఈ ధర్నాలన్నీ చేయడానికి ఏ ఒక్కరికి పని పాట లేకుండా ఖాళీగా అయితే లేరు. ఇదొక మూమెంట్, ఇదొక వాళ్ళు చేసిన తప్పు. వేలాది మంది స్టూడెంట్స్కి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం లేకపోతే, ప్రశ్నిస్తేనేమో యాంటీ నేషనల్ అంటారు, ప్రశ్నించకపోతేనేమో అడగోలిగా నచ్చినట్టు పని చేస్తుంటారు. ఈ విధంగా చేస్తున్న ప్రభుత్వాన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. వల్ల మీరు పెద్ద ఉద్యమమే చేస్తున్నారు కదా. ఇప్పుడు వంగ్చుక్ ఏమో ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి మద్దతు ఇవ్వడానికి కూడా మీరు ఉన్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది? ఈ ఉద్యమం ఆగుతుందా, ఇలాగే కొనసాగుతుందా, ఇంకా ఎట్లా చేస్తారు మీరు? ఆగుతుందా కొనసాగుతుందా అంటే నేను చెప్పలేను, కానీ అది వాళ్ళకి న్యాయం జరిగేదాకా పీపుల్ విల్ ఫైట్ ఫర్ దిస్. ఆల్ ఆఫ్ us విల్ ఫైట్ ఫర్ దిస్. ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా కూర్చుంటారు. ఇప్పటి వరకు ఎవరైనా మీకు రెస్పాండ్ అయినట్టు కానీ ఏమన్నా వచ్చినాయా? అంటే మేము ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో మొత్తం వీఆర్ ఫైటింగ్, వీఆర్ స్టాండింగ్ ఫర్ ద స్టూడెంట్స్. సో మాకు రెస్పాన్స్ అయితే ఇవాళ ఇంకేం రాలేదు. మొన్న కూడా చేసిరు కదా, ఇప్పుడు బీజేపీ పార్టీ అది మేము చేయలేదు. ఇవాళ చేస్తుంది కంప్లీట్లీ పర్సనల్ ఇనిషియేటివ్. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ అజెండా ఏం లేదు. మేము కామన్ సిటిజన్స్ లాగా స్టూడెంట్స్, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు అందరం కలిసి స్టార్ట్ చేసాం. ఏం చెప్తున్నారు? మీ విజన్ ఏంది, మీ వర్షన్ ఏంది చెప్పడానికి? మా విజన్ ఏంటిదంటే గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి, దీనికి సొల్యూషన్ తీసుకురావాలి. ఇన్ని రోజులు అయిన ప్రాబ్లమ్స్ అవన్నీ, ఎన్ని పిల్లలు సూసైడ్స్ అయినాయి, పేపర్ లీక్ అవుతుంది, దానికి ఒక సిస్టమ్ కరెక్ట్గా చేయాలి. ఆ పర్సన్ని రిజైన్ చేయాలి. అంతే, ఇక అప్పటిదాకా ఊరుకోరు లేదు.